నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, కొంచెం పెద్దవాళ్ళలో ఆడవారిలో యూరిన్ లీకేజ్ చూస్తాం. దగ్గినా తుమ్మినా గట్టిగా మాట్లాడినా పాప యూరిన్ లీకేజ్ అయిపోతూ ఉంటుంది. ఎంత ఇబ్బంది పడతారంటే నలుగురిలోకి వెళ్ళాలంటే బాధ, ఇంట్లో అందరి ముందు తిరగాలంటే ఇబ్బంది, ఏ ఫంక్షన్కో లేకపోతే ఒక 10 మంది ఉన్న చోటుకి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడతారండి. ఇప్పుడంటే ప్యాడ్స్ అలాంటివి వచ్చినాయి, కానీ ప్యాంటీస్ లాంటివి అవి కూడా వాళ్ళకి ఇబ్బందే కదా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. అసలు ఈ లీకేజ్ అనేది ఎందుకు వస్తుంది, ఏ వయసు వారికి వస్తుంది? ఒక చిన్న పాప ఉందనుకోండి, 5 years 6 years, బేబీ స్కిన్ చర్మం ఉంటుందా ఉండదా? మళ్ళా ఒక 20sకి వచ్చిన తర్వాత లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎవరికన్నా 20sకి వచ్చిన తర్వాత స్కిన్ మీద రింకల్స్ ఉంటాయా ఉండవా చెప్పండి. 20sకి వచ్చినాక 20కి అంత ఉండవు కదా. ఉండవు. మళ్ళీ 30sలో రింకల్స్ స్టార్ట్ అవుతాయా? మెల్లగా స్టార్ట్ అవుతాయా? ఏజింగ్ మెల్లమెల్లగా కనిపించడం స్టార్ట్ అవుతుందా? బాడీ మీద కూడా ఏమవుతుంది, విత్ ఏజింగ్ ఏమవుతుంది, మన బాడీ సాగ్ అవుతుంది, ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది బాడీలో. ఇప్పుడు నేను ఇట్లా నా బుగ్గ పట్టుకొని ఇట్లా లాగితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది కదా ఇమీడియట్ గా. ఓల్డ్ పీపుల్ది మీరు ఎవరైతే ఏజ్డ్ ఉంటారో వాళ్ళ బుగ్గలు పట్టుకొని లాగండి, మెల్లగా పోతాయి, లేదా ఇట్లా పడిపోతాయి, కిందికి పడిపోతాయి. అంటే ఏంటంటే మజిల్స్ లూజ్ అవుతాయి ఏజ్ తోటి. మజిల్స్ ఫైబర్స్ ఏదైతే ఉంటాయి కదా అవి లూజ్ అయిపోతాయి. ఇది ఓన్లీ మన ఫేస్ మీద రింకల్స్ కాదు, రింకల్స్ రావడానికి కారణం అది. కానీ రింకల్స్ ఓన్లీ మన ఫేస్ మీద కాదు, మన శరీరం లోపట కూడా లూజ్ అవుతాయి మసిల్స్. అంటే మన శరీరం లోపట కూడా రింకల్స్ వస్తున్నాయి. ఇన్నర్ పార్ట్స్, ఇన్నర్ ఆర్గాన్స్ మీద కూడా పడుతుందంట రింకల్స్ వస్తాయి. అయితే ఏంటంటే మజిల్స్ పైన రింకల్స్ వస్తున్నాయి కదా, ఫేస్ మసిల్స్ పైన రింకల్స్ వస్తున్నాయి కదా, అట్లా స్పింక్టర్ మసిల్స్ పైన కూడా రింకల్స్ వస్తాయి. దాని అర్థం స్పింక్టర్ మసిల్ అంటే ఇప్పుడు మూత్రాన్ని కంట్రోల్ చేసే మజిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బయట ఉన్నాం, మనకు జర అర్జెంట్ టాయిలెట్ వస్తుంది, మనం కంట్రోల్ చేసుకుంటాం, ఎందుకంటే ఆ మజిల్ గట్టిగా ఉంది. అది మనం ఓల్డ్ అయ్యేసరికి ఏమవుతుంది, ఆ గట్టితనం పోతుంది. ఆ గట్టిదనం పోవడం వల్ల ఒక్కొక్కసారి మనం మూత్రం ఆపుకోలేకపోతాం. అది ఒక రీజన్, వెరీ ఇంపార్టెంట్ రీజన్ అది. సో మనం స్ట్రెచ్చింగ్ చేస్తాం, చిన్న పిల్లలు ఎట్లయినా స్ట్రెచ్ చేస్తారు బాడీని, కానీ ఓల్డ్ ఉన్న వాళ్ళ మసిల్స్ లూజ్ అయిపోతాయి కదా, అట్లా స్ట్రెచ్ చేయలేరు. చిన్న పిల్లలకి జర ఒక ఏజ్ వరకు రింకల్స్ ఉండవు, ఓల్డ్ పీపుల్కి చాలా రింకల్స్ ఉంటాయి. సో ఎట్లా ఏజ్ పెరుగుతుంది అట్లా ఫేస్ మీదనే కాదు బాడీలో కూడా రింకల్స్ వస్తాయి, బాడీలో ఉన్న మజిల్స్ కూడా లూజ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, దగ్గినా తుమ్మినా యూరిన్ రావడం. అదే కాదు, మీరు ఒకటి చూడండి, కొందరికి నవ్వుతే కూడా వస్తుంది. అవునండి. కొందరికి ఇప్పుడు గట్టిగా మాట్లాడినా కూడా యూరిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బాత్రూంలో వాటర్ వస్తుంది, ఒక బాత్రూంలో వస్తలేదు, ఆగిపోయింది, ఒక బాత్రూంలో నల్లు పాడైంది అనుకోండి. ఒక పేషెంటే చెప్పిన విషయం చెప్తున్నా మీకు నేను. ఆ పేషెంట్ ఏం చేసిండ్రు అంటే అది ఎత్తుకొని వేరే బాత్రూమ్కి తీసుకొని వెళ్ళే లోపు యూరిన్ వచ్చేసింది. ఎందుకు? మజిల్స్ పని చేస్తాయి కదా, వెయిట్ ఎత్తుతే ఆ బరువు మొత్తం కడుపు మీద కూడా పడుతుంది, మన మజిల్స్ మొత్తం బరువు తీసుకుంటాయి. అయితే స్పింక్టర్ మజిల్ ప్రాబ్లం అయింది, మూత్రం ఏదైతే కంట్రోల్ చేస్తుంది కదా అది ప్రాబ్లం అయి అట్లా వచ్చేసింది. మళ్ళీ ఇంకోటి ఇవే కాకుండా, అయితే ఈ పేషెంట్ ఎవరైతే వచ్చారు కదా మనకు చెప్పారు ఇట్లా, మళ్ళీ ఓన్లీ ఈ మజిల్ లూజ్ అవ్వడం వల్లనే కాదు, ఒక్కొక్కసారి ఏమవుతుంది, షుగర్ వ్యాధి ఉంది కదా, షుగర్ వ్యాధి పేషెంట్లకు మూత్రం ఎక్కువ వస్తుంది కదా, మూత్రం ఎక్కువ రావడం వల్ల మళ్ళీ ఏజింగ్ ఫ్యాక్టర్ ఒకటి, వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది. మళ్ళీ ఇంకోటి రీజన్ చెప్తాను అబ్బా దీనివల్ల కూడా అవుతుంది అనేసి మీరు అనుకుంటారు. మనకు మెనోపాజ్ వస్తుంది, అంటే ఏదైతే మనకు పీరియడ్స్ ఫీమేల్స్కి అవుతాయి కదా అది ఒక ఏజ్ తర్వాత ఆగిపోతుంది. ఆ ఏజ్ తర్వాత కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, మూత్రంలో ఏదైతే యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా దాంట్లో ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అయితే మీరు చూడండి మూత్రంలో మంట వస్తుంది. ఆ మూత్రంలో మంట వస్తుందని చాలా మంది ఏం చేస్తారు, అరే మంట వస్తుంది, ఇప్పుడు పోతే మంట వస్తుంది, జరసేపు ఆపుకుంటా మళ్ళీ ఒకటిసారి పోతా అనేసి కూడా అనుకుంటా. ఆ మూత్రంలో మంట ఏదైతే వస్తుంది కదా
ఆ మంట ఒకటే సిమ్టమ్ కాదు యూరిన్ ఇన్ఫెక్షన్కి, తెలియకుండా మూత్రం రావడం కూడా ఒక సిమ్టమ్ యూరిన్ ఇన్ఫెక్షన్కి. ఓకే. ఆ ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది. షుగర్ వ్యాధి ఉంది, దాని మీద ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, స్పింక్టర్ మసిల్ కూడా లూజ్ అయిపోతుంది విత్ ఏజ్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి కూడా ఒక్కొక్కసారి ఎట్లా అయిపోతుంది, ఇంకా అది తగ్గదు. ఓకే ఓకే. ఇప్పుడు ఓన్లీ ఇన్ఫెక్షన్ అయింది, 3-4 రోజులు అయింది, తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి కంట్రోల్ కూడా చేసుకుంటాం ఏజ్ అయిపోతే కూడా. కానీ షుగర్ వ్యాధి ఉంది, ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏజ్ ఎక్కువ ఉంది, ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ ఈజీగా తగ్గదు. ఎందుకంటే షుగర్ వ్యాధి ఉంది. షుగర్ వ్యాధి ఉండడం వల్ల మూత్రం జమ అయితేనే ఉంటుంది, వీళ్ళు మళ్ళీ మళ్ళీ పోవాలి కదా, జమ అయితేనే ఉంటుంది. ఎవ్రీ 1 అవర్కి పోవడం, ఇన్ఫెక్షన్ కూడా అసలుకి పోదు, క్రానిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో మారిపోతుంది. ఇట్లా అయి అది ఇంకా పోదు, అది ఉండిపోతుంది ప్రాబ్లం. ఓకే. మళ్ళీ కొందరు బెడ్ రిడన్ పేషెంట్లకు వాళ్లకు హైజీన్ మనం ఎంత మెయింటైన్ చేసినా వాళ్ళకు రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి, వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తాం. అయితే దీనికి మరి హోమియోలో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందండి? అవును, హోమియోపతి మెడిసిన్స్లో మనకు ఇట్లా ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటారు దీన్ని. ఈ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్కి మంచి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ కాజ్ చూసుకుంటాం, షుగర్ వ్యాధి వల్ల అవుతుందా, క్రానిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుందా, ఏజ్ వల్ల అవుతుందా. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయినా, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటే మన గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్లు అయినా, ఓవరిల్లో ఏమైనా ప్రాబ్లం అయినా అప్పుడు కూడా ఇది అవుతుంది. సో అటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా దాంట్లో కూడా ఇది మనకు ఆ రోగంని కూడా తగ్గిస్తాయి, ప్లస్ ఈ ఇన్కాంటినెన్స్ ని కూడా తగ్గిస్తుంది హోమియోపతి మెడిసిన్స్. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనకు ఇప్పుడు మనం కాజెస్ డిస్కస్ చేసినాం కదా, రెగ్యులర్లీ మీరు వాటర్ కన్జంప్షన్ మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే కిడ్నీలు రెగ్యులర్గా ఫిల్టర్ చేయాలి అండ్ మూత్రాన్ని ఎక్కువసేపు ఆపొద్దు. ఓకే. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు కొందరికి అలవాటు ఉంది, నాకు నా బాత్రూమే కావాలి, నేను మార్నింగ్ ఆఫీస్కి పోతే నేను నైట్ ఇంటికి పోయే వరకు ఆపుకుంటా. అవును, ఆ తప్పు చేయొద్దు. ఎందుకంటే దీని ప్రభావం మీరు ముసలోళ్ళు అయినాక మీకు తెలుస్తుంది. అందుకే ఆ తప్పు చేయకండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా హైజీన్ మెయింటైన్ చేయండి. మనము మన అండర్ గార్మెంట్స్ రెగ్యులర్లీ వాషింగ్ చేసుకోవాలి. అవి రెగ్యులర్లీ పూర్తిగా డ్రై అయిన తర్వాతనే మనం వేసుకోవాలి. అండ్ రిపీటేటివ్గా వాడొద్దు, అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ థర్డ్ థింగ్ ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ మీరు చెక్ రెగ్యులర్లీ మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు కొందరు ఏమంటారు, షుగర్ ఉంది కదా, పెరుగుతుంది, 300 అయితే ఏంది, 400 అయితే ఏంది, నేను అన్ని చేసుకుంటున్నా, అన్ని తిరుగుతున్నా, అన్ని చేసుకుంటున్నా, కానీ ఒక్కటేసారి షుగర్ వ్యాధి వల్ల మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందంటే తగ్గడం ఎంత కష్టం అయిపోతుంది. సో అందుకే షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్లో పెట్టుకోండి. మళ్ళీ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్లీ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ చేసుకోవాలి, స్లీప్ కరెక్ట్గా ఉండాలి, మనిషికి స్ట్రెస్ ఉండొద్దు. ఇవన్నీ ఫాలో అయితే డెఫినెట్గా రాకుండా ఉంటుంది. ఉంటే హోమియోపతి మెడిసిన్ ఉంది, దాంతో తగ్గుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే మేడం.